చేయాలి అంటే ఫస్ట్ మోడీ గారు అమిత్ షా గారు క్యాబినెట్లో ఒప్పుకోవాలి. మరి వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనేసి అంటే చంద్రబాబు నాయుడు గారికి 16 సీట్లు వాళ్ళకు ఉంది కదా. ఇప్పుడు 293 సీట్లు ఉన్నాయి నీకు. ఈ 293 సీట్లలో ఒకసారి అది కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. సార్ 293 సీట్లు కదా ఉంది. అవును. అందులో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి 16 సీట్లేగా. అవును. 16 సీట్లే అని చెప్పి నేను ఎందుకు తీసుకుంటున్నానంటే పవన్ కళ్యాణ్ ఎనీహో మోడీ గారికి సపోర్ట్ చేస్తాడు, బీజేపీ వాళ్ళు ఎనీహో సపోర్ట్ చేస్తారు. సో ఈ 16 సీట్లు కనుక తీసేస్తే మిగిలినటువంటిది 277. మోడీ గారు అధికారంలో ఉండాలంటే 272 చాలు. ఓకే. 277 ఉన్నాయిగా. అవును. అందుకని చంద్రబాబు నాయుడు గారి ధైర్యం ఏంటంటే నేను లేకపోతే మోడీ గారు ఉండడని చెప్పి అనుకుంటాడు ఆయన. కానీ ఇప్పుడు క్లియర్గా కనపడుతుంది నీకు. సార్ 293లో నుంచి టీడీపీ వాళ్ళకి 16 మందిని తీసేస్తే 277 ఉంటుంది. మోడీ గవర్నమెంట్ గారికి ఎటువంటి డోకా కూడా ఉండదు.